చాలా మందికి అప్రిహెన్షన్స్ ఏమున్నాయంటే ఎటువంటి ఆయిల్ వాడాలి అని చెప్పేసి ఒకటి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడాలి. ఎందుకంటే ఇది 140 రూపీస్‌కి లీటర్ దొరుకుతుంది. బట్ అది వైయబుల్ కాదు. మీరు నువ్వులు తీసుకున్నా, పల్లీలు తీసుకున్నా అని చెప్పేసి అంటున్నారు. ఈజ్ ఇట్ గుడ్? సన్‌ఫ్లవర్ ఏదైతే రిఫైన్డ్ ఆయిల్ ఉందో అది వాడడం మంచిదేనా? ఎటువంటి ఆయిల్ వాడితే గుండెకి మంచిది? అంటే యాక్చువల్ ఏంటంటే చాలా మంది దే షుడ్ నాట్ స్టిక్ టు వన్ ఆయిల్. అంటే ప్రతి ఆయిల్ మంచిదే, ఏది ఎక్సెస్ మంచిది కాదు. అంటే మిక్స్చర్ ఆఫ్ ఆయిల్స్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా డాల్డా ఇవన్నీ సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేయొద్దంట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. బట్ ఐడియల్ గా ఈ కోకోనట్ ఆయిల్లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ, డాల్డాలో సాచురేటెడ్ ఫ్యాట్స్, అవన్నీ హార్మ్ఫుల్ టు ది హార్ట్. మెయిన్గా ఏంటంటే మనకు మోనోసాచురేటెడ్ అంటే ఫిష్ ఆయిల్స్ వెరీ యూస్ఫుల్ టు ది, ఆలివ్ ఆయిల్ వెరీ యూస్ఫుల్ టు ది హార్ట్. ఈ సన్ఫ్లవర్ ఇవన్నీ అంటే సాచురేటెడ్ ఆయిల్ కంటే మోనోసాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నువ్వుల నూనె కానీ, ఈ సెసమ్ ఆయిల్ కానీ, వీటిలో ఏంటంటే మనకు ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక 1 వీక్ 3-4 టైమ్స్ యూజ్ చేసేది అనుకోండి. కొన్ని ఐటమ్స్ సన్ఫ్లవర్ యూజ్ చేసి, కొన్ని ఐటమ్స్ నువ్వుల నూనె, కొన్ని ఐటమ్స్ పల్లె నూనె, అట్లా కలిపితే ఏంటంటే ఓవరాల్గా మనకు అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేటట్టు, అంటే మామూలు వేసుకోవాలి, కారేటట్టు ఉండదు, డీప్ ఫ్రై ఉండదు. దట్స్ ముఖ్యం. సో ఆయిల్ అనేది మామూలుగా మిక్చర్ ఆఫ్ ఆయిల్ అండ్ ది ఆయిల్స్ విచ్ కంటైన్ ఏది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, మోనోసాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సన్ఫ్లవర్తో పాటు అంటే 2/3 అది వేసుకున్న 1/3 నువ్వుల నూనె కానీ, మన లేకుంటే ఆవ నూనె ఇట్లుంటాయి, అవి కలిపి తీసుకుంటే, అంటే కొన్ని ఐటమ్స్ కాదేసి కొన్ని ఐటమ్స్ తీసుకుంటే ఓవరాల్గా మీకు ఏంటంటే అన్ని పోషక పదార్థాలు మీకు కావాల్సినవి దొరుకుతాయి. కాబట్టి అట్లా యూజ్ చేయడం బెటర్. డోంట్ స్టిక్ టు వన్ ఆయిల్.